నా వయసు 18 సంవత్సరాలు. సెక్స్ కోరికలు విపరీతంగా ఉన్నాయి. ఎప్పుడూ అదే ఆలోచన. 2-3 స్త్రీలతో సెక్స్లో పాల్గొన్నాను. ఆ అనుభవం నన్ను మరింత సెక్స్కి ఉసిగొల్పుతోంది. నాలో సెక్స్ తగ్గిపోవాలంటే ఏం చేయాలి? ఏమైనా మందులు చెప్పండి. సెక్స్ తగ్గిపోదండి. తగ్గిపోయేందుకు ఏమి మందులు ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో ఉండవు. సెక్స్ తగ్గిపోవడం మందులు ఏమి ఉండవు. మనసు కంట్రోల్ చేసుకోవచ్చండి. ప్రతి వాళ్ళకి సెక్స్ కోరుకునే వయసు వస్తే ఎందుకు ఉండవు? అస్తమయం చేసుకోండి, తప్పేముంది? అస్తమయం చేయడం నష్టం లేదే. దట్ ఇస్ న్యాచురల్. ఆకలిస్తే అన్నం తినడం సహజం, దాహం ఇస్తే నీళ్ళు తినడం సహజం. యుక్త వయసు వచ్చాక వాళ్ళలో వచ్చి ఉన్నత ఉత్పత్తి అయినటువంటి టెస్టోస్టెరాన్ హార్మోన్ వల్ల, ఆండ్రోజన్స్ వల్ల సెక్స్ పైన కోరికలు కలుగుతాయి. కోరికలు కలిగితే అస్తమయం చేయడం ఉంటుంది. దిస్ ఇస్ వెరీ న్యాచురల్. నథింగ్ విల్ హ్యాపెన్. అయితే ఒకటి మనం చెబుతున్నాను, హస్తప్రయోగం చేయండి, కానీ స్త్రీతో కలవద్దు. ఎందుకంటే ఒకసారి స్త్రీతో కలిశారంటే ఇక మనసంతా అటే పీకుతుంది. చదువుకోవాల్సిన వయసులో, ఎదగవలసిన వయస్సులో ఈ రకం పెట్టుకుంటే ఏముందంటే మనసు డైవర్ట్ అయిపోతుంది. ఎందుకని మామూలు హస్తప్రయోగం కంటే ఒక స్త్రీతో అయితే స్త్రీ చేసే ఆ కవింపు చేష్టలు, ఆ శృంగారపరమైన భావాలు మనిషిని నిరంతరం కవ్విస్తూనే ఉంటాయి. ఆ కవ్వింపుల వల్ల మరింత కావాలి కొట్టుకుపోయి ఇక ఇంకొక ఏదో స్త్రీలతో సంబంధం కోసం తహతహలాడడం ఉంటుంది. ఇలా అయితే మాత్రం భవిష్యత్తు దెబ్బతింటుంది. అదేవిధంగా చదువుకోవాల్సిన వయసులో చదువుకోవాలి. ప్రతి వాళ్ళు చదువుకోవాల్సిన చదివే వాళ్ళ భవిష్యత్తుని నిర్ధారిస్తుంది. చదువుకోవాలి. అలాగే నాకు సెక్స్ చేసే సామర్థ్యం ఉంది కదా, నేను చేస్తాను, నా కోరికలు ఉన్నాయి కదా, నేను సెక్స్లో పాల్గొంటానంటే అది కరెక్ట్ కాదు. అది పశు ప్రవృత్తి అంటాను నేనైతే మాత్రం. కోరిక ఉంది కనుక నేను సెక్స్లో పాల్గొంటానంటే ఒక జంతువులకి మనిషి తేడా ఏంటి? జంతువులకి మేధస్సు లేదు, విచక్షణాన్ని, ఏది మంచి పని ఏది కాదు, ఏది మంచి చేస్తే చెడు చేసిన ఆలోచన జ్ఞానం ఉండదు కనుక ఆ జంతువులు వాటికి వయసు వచ్చాక అలా పాల్గొంటాయి. మన మనుషులో మన మేధస్సు ఉంది, విశేష జ్ఞానం ఉంది, ఒక ప్లానింగ్ ఉంది, ఒక గోల్ ఉంది. ఆ ప్రకారంగా జీవితాన్ని తీర్చిదిద్దుకుంటే జీవితం చాలా చక్కగా ఉంటుంది. చిన్నప్పుడు ఇలాంటి వ్యామోహాలకి, మోజులకి, ఇలాంటి అభిరుచులకి లోనైతే వాళ్ళ భవిష్యత్తు నాశనం అవుతుంది. అంటే అస్తమయం చేయండి, తప్పలేదు. అక్షరం అయిపోతుంది, కొద్దిసేపు అయిపోతుంది, వాళ్ళు పని చేశారు. కానీ లేడీస్తో సంబంధం పెట్టుకోవడం ఉంటే మాత్రం వాళ్ళ భవిష్యత్తు దెబ్బతింటుంది. ఆ పని బాగా చేయొద్దు. భవిష్యత్తు అంటే ఏంటి? వాళ్ళ చదువు మీద శ్రద్ధ ఉండదు, ఎప్పుడు అదే కనిపిస్తుంది, అదే ఆలోచన, అదే వస్తుంది. ఉద్దరగా అది కరెక్ట్ కాదు. అంచేత ఇప్పటికైనా మనసు చేసుకోగలం. ఎందుకు తీసుకున్నాం? తప్పకుండా తీసుకోవడం. అటు తగ్గడానికి మందులు లేవు. మందులు అంటే ఏం చేయాలి సార్? మగవాళ్ళ సెక్స్ కోరికలంటే ఆడవాళ్ళ హార్మోన్లు ఇవ్వాలి. ఆడవాళ్ళ హార్మోన్లు ఇస్తే మగవాడు ఏమైతే కొద్దిల్లది అయిపోతాడు. మగ గొంతు పోతే ఆడ గొంతుకు వస్తుంది. ఇది ఆరోగ్యం అట్రా అంటాడు. అవుతుంది. మగవాడికి ఆడవాళ్ళ హార్మోన్లు ఇంజక్షన్ ఇస్తే మగతనం పోతుంది, అంగం గట్టిపడి మానేస్తుంది, సెక్స్ ఆలోచనలు రాకుండా పోతాయి, వాడు మగతనం పోతుంది. చెయ్యి. కానీ ఎందుకు? మనిషి పాడైపోవాలి అని చెప్పి కోరికలు మనసు ప్రతి వ్యక్తికి కంట్రోల్ చేసే శక్తి ఉంటే కంట్రోల్ చేసుకోవడం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.